తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలంలోని ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామ ఉప సర్పంచ్ గా ముగళ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి సిహెచ్ఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గతో పాటు 7 వార్డు సభ్యులు హాజరై సత్యనారాయణకు మద్దతు తెలియజేశారు. గ్రామ కార్యదర్శి జెవిటి నాయుడు, ఎన్నికల అధికారి రెడ్డి ఎన్నికల అనంతరం సత్యనారాయణను అభినందించారు. ఉండి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజు, టీడీపీ నాయకులు గురుగుబిల్లి సత్యనారాయణ, దూసనపూడి రాంబాబు, కందుల రాధా బలరాం, పేరిచెర్ల బాలరాజు, కిన్నెర వెంకన్నతో పాటు పలువురు నాయకులు నూతన ఉప సర్పంచ్ సత్యనారాయణను అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తనను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు సభ్యులకు, టీడీపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నాయకత్వంలో గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తెలియజేశారు. ఎన్ఆర్పీ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించగా మరి ఈ ఎన్నికకు వార్డు సభ్యులు 7 మరియు సర్పంచ్ గారితో కలిసి వెరసి 8 మంది హాజరయ్యారు. వీరందరూ కూడా ఏకగ్రీవంగా మన ముగ్గళ్ళ సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారిని ఏకగ్రీవంగా మరి తీర్మానిస్తూ వారిని ఉప సర్పంచ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో జరిగినటువంటి ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి నాకు సహకరించిన నా తోటి సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సర్పంచ్ గారు అయినటువంటి కనకదుర్గ గారు కూడా మాకు ఎంతో సహకారం అందించారు. ఈ గ్రామానికి సర్పంచ్ గారు సభ్యులకి తోడుంటూ ఈ గ్రామానికి ఎప్పుడు ఎల్లవేళ కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా నా కోసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉంటాం. ఈ ఎలక్షన్ జరిపించి నన్ను వైస్ ప్రెసిడెంట్ చేసినందుకు గాను మా ఎమ్మెల్యే గారికి కూడా ఎంతో రుణపడి ఉంటానని తెలియజేయడం జరుగుతుంది. సాంప్రదాయ నాణ్యమైన స్వదేశీ వస్త్రాలకు కేర్ ఆఫ్ మినిస్టర్ వైట్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పీపీ రోడ్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ను గురువారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. సరసమైన ధరల్లో నాణ్యమైన ధోతీలు, షర్ట్లు ఒకే చోట లభించడం సంతోషదాయకమని అన్నారు. మినిస్టర్ వైట్ కంపెనీ సిబిఓ సురేష్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 40 షోరూంలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, తణుకు, కాకినాడ, విజయనగరం, పలాసలతో పాటు భీమవరంలో 6వ షోరూంను ప్రారంభించామని, త్వరలోనే తెలంగాణలో 2 షోరూంను ప్రారంభిస్తామని అన్నారు. తెల్ల షర్ట్లు, కలర్ షర్ట్లు, సిల్క్, లెనిన్ షర్ట్లు తమ ప్రత్యేకత అని, 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల ఉత్పత్తులు లభిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశిష్, కిషోర్, ఆంధ్ర ఏరియా సేల్స్ మేనేజర్ జహీరుద్దీన్, బండి రమేష్ కుమార్, బబులిశెట్టి రామకృష్ణ, కిరణ్, లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మన భీమవరం పట్టణంలో ఈ ఫ్యాబ్రిక్స్కి పెట్టింది పేరు. పీపీ రోడ్లో రిలయన్స్ మార్ట్ ఎదురుగా మినిస్టర్ వైట్ పంచెలు, చొక్కాలు, ఫ్యాబ్రిక్స్ షోరూమ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. పంచెల్లోనే వందలాది రకాలు, ఫ్యాబ్రిక్స్లో వందలాది రకాలు అందించడం ఈ షాపు యొక్క ప్రత్యేకత. మినిస్టర్ వైట్ అంటే స్వచ్ఛమైన వైటు వాడేవారికి, పంచెలు వాడేవారికి, సాంప్రదాయ దుస్తులు వాడేవారికి ఇది చక్కని షాపు. ఇది చక్కగా సక్సెస్ అవ్వాలని, అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. వస్త్రాల కేర్ ఆఫ్ అడ్రస్ మినిస్టర్ వైట్. భీమవరంలో ఇప్పుడు సాంప్రదాయ మరియు నాణ్యమైన స్వదేశీ వస్త్రాలు ఇప్పుడు మన భీమవరంలో పీపీ రోడ్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా మినిస్టర్ వైట్ షోరూంలో లభ్యమవుతున్నాయి. ఇది మీకు తెలియజేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. భీమవరం ఎమ్మెల్యే గారి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి చేత ఈరోజు జ్యోతి ప్రజ్వలనతో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు సార్. ఈ సందర్భంగా సార్కి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది భారతదేశంలోనే స్వదేశీ వస్త్రాలను తయారు చేయడంలో మినిస్టర్ వైట్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది, గుర్తింపు ఉన్నది. ఈ బ్రాండ్కి 40 షోరూమ్లు ఉన్నాయి. ఇది 40వ షోరూము తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా చిన్నగొల్లపాలెం నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు బయలుదేరిన హిందూ మహిళా బంధువులను కృష్ణా జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్, గుడిసేవ వీరస్వామినాయుడు మాస్టర్,
విశ్వ హిందూ పరిషత్ ప్రచార విభాగ ప్రముఖ్ జాతీయ కాపు సంఘం కోస్తా జిల్లాల క్రమశిక్షణాధిపతి కె రత్నం, కె కళ్యాణి, కొప్పినేడు విజయలక్ష్మి, చోడుగం కృష్ణవేణి, నంబుల దేవి, నంబుల రాంబాబు, జాతీయ కాపు సంఘం సభ్యులు ఉపలపాటి ఫణికుమార్, నల్లం సురేష్ కుమార్, జె ఝాన్సీ పాల్గొని అరుణాచల శివ గిరి ప్రదక్షిణకు వెళుతున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ బంధువులకు యాత్రా ఖర్చులు ఇప్పించవలసిందిగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. విశ్వ హిందూ పరిషత్ తరఫున చినగోలపాలెం గ్రామం నుంచి అరుణాచల యాత్రకు బయలుదేరుచున్న మహిళా మనులందరికీ నమస్కరిస్తూ మీ విశ్వ హిందూ పరిషత్ ప్రసార సంఘ ప్రముఖ్ జీవి స్వామినాయుడు మాట్లాడుతున్నాను. వీరందరినీ ఆ అరుణాచల శివుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వాళ్ళ మనసా వాచ కోరుకున్న అన్ని విధులు జరిగేటట్టు చూడాలని ఆ అరుణాచల శివుడిని మేము కోరుకుంటూ, ఈ విషయంలో హిందువులకు హజ్ యాత్రకు ఇచ్చిన ₹1,00,000 మా పిల్లలకు కూడా, హిందువులకు కూడా యాత్రకు సంబంధించినంత వరకు వాళ్ళకి ఖర్చులు కూడా ఇవ్వగలరని మన హిందూ పరిషత్ని మేము ఈ విధంగా అడగడం జరుగుతుంది. అరుణాచల యాత్రకు బయలుదేరిన మన సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అరుణాచల ఈశ్వరుడు మీ ముందు కటాక్షాలను మీకు ఇవ్వాలని కోరుకుంటూ మీ సురేష్. గొల్లపాలెం నుంచి బయలుదేరిన మన మహిళలు అరుణాచల యాత్రకు దిగ్విజయంగా జరగాలని ప్రార్థిస్తూ వారికి ఆ పరమేశ్వరుడు కరుణ కటాక్షాలతో ఆయు ఆరోగ్యాలతో నిండి నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, హజ్ యాత్రకి ఎలా ఇస్తున్నారో ప్రభుత్వం, అలాగే మన హిందువులకు కూడా ఇలాంటి తీర్థయాత్రలు కూడా పూర్తి ఖర్చులు భరాయించాలని కోరి మన నరేంద్ర మోడీ గారికి విన్నవించుకుంటూ ప్రార్థిస్తున్నాను. భీమవరం పట్టణం గునుపుడిలోని ప్రేమాలయం వృద్ధాశ్రమానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ ఆధ్వర్యంలో ₹60,000 విలువైన ఫర్నిచర్ను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ, తమ సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ వృద్ధులకు సేవ చేయడంలో తరించారని, బహిరంగ ప్రదేశాలలో ఆశ్రమాల్లో ఉన్న వృద్ధులకు సహకారాలందిస్తూ వారి సేవలే జీవితాశయంగా నడుస్తున్నారని, వారు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రేమాలయం నూతన వృద్ధాశ్రమానికి కావలసిన ఫర్నిచర్ను అందించడమే కాకుండా అనేక పర్యాయాలు భోజన వసతి ఏర్పాట్లు చేస్తూ తమకు స్ఫూర్తినిస్తున్నారని అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, రామ్మోహన్ వర్మ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ, తన కోరిక మేరకు కుటుంబ సభ్యులు, మిత్రులు వృద్ధాశ్రమానికి అవసరమైన ఫర్నిచర్ సమకూర్చారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, డైరెక్టర్లు ఇందుకూరి ప్రసాదరాజు, చేకూరి ఝాన్సీ లక్ష్మి, కలిగొట్ల గోపాల శర్మ, చాన్ బాషా, పరిమి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మానవతావాదులు, మానవతా సభ్యత్వం తీసుకున్న వారు, మానవతా కమిటీ మెంబర్స్కి, అదే మరి ప్రేమాలయం యాజమాన్యానికి, ఈ వృద్ధులాశ్రమంలో ఉన్న మహాశైలాన్ని వృద్ధులందరికీ నా నమస్కారాలు. అందరికీ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎల్లుండి ఆదివారం రోజున కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది. ఆ ఉగాదికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పాల్సింది ఏంటంటే, ఈ యాజమాన్య హెడ్ అయిన బ్రహ్మం గారు ఒక రోజున నేను ఆశ్రమానికి భోజనాలు పెట్టడానికి వస్తే, ఇలాగ బెడ్ రిడెన్ పీపుల్కి సెపరేట్గా ఒక ఆశ్రమం పెట్టాలనుకుంటున్నానండి, మీ పెద్దల సహకారం కావాలి అని చెప్పాడు ఆయన. నేను అలాగైతే సహకరిస్తామండి, నేను కూడా డోనర్స్ని చేసుకుంటాను, వేరే వాళ్ళని కూడా నేను చూసి వాళ్ళ చేత కూడా డోనర్షిప్ చేస్తాను, మీరు ముందుకెళ్ళండి అని చెప్పాను అనమాట. దాని ప్రకారం ఆయన ఎంతో శ్రద్ధతో ఈ బెడ్ రిడెన్ పీపుల్కి ఆశ్రమాన్ని ఓపెన్ చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ ఆశ్రమం ఓపెన్ చేయడమే కాకుండా బెడ్ రిడెన్ పీపుల్కి సర్వీస్ చేయడం అనేది చాలా ఉత్తమం. అలాంటి సర్వీస్ చేసి ఇక్కడ భవానీ సిస్టర్స్, మిగిలిన ఈ మనోహరం, మిగతా స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ఇందుకే నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆయన ఇలా చెప్పిన వెంటనే మా ఇంటికి మా పెద్దక్క ఏదో ట్రీట్మెంట్ గురించి అని ఇంటికి వచ్చింది. ఆవిడ ఇంటికి వస్తే నేను ఏదో మాట మీద అక్క ఇలాగా వృద్ధులాశ్రమానికి ఏమైనా సహకారం చేయగలవా అని అంటే, అలాగే బాబు, అందుకన్నా ఏముంది నేను చేస్తాను, కానీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఉపయోగపడేది ఏదో అది చెప్పమ్మా, అది అయితే నేను ఇస్తాను అన్నది.
నేను అన్నాను అయితే అందరూ వాళ్ళకి మంచినీళ్ళు ఎప్పుడు కావాలి కదా, అందుకు మంచినీళ్ళు డిస్పెన్సర్ ఇస్తే బాగుంటుంది మా ఆలోచించాలంటే అలానే మంచినీళ్ళు డిస్పెన్సర్ ఇస్తాను, అందరి దాహార్తిని తీర్చినట్టు అవుతుంది అని ఆమె సంతోషపడింది. ప్రేమాలయ వృద్ధులాశ్రమానికి మన మానవతావాదులు, మానవతామూర్తులు, మానవతా సభ్యులు వారు అనేకమైన సదుపాయాలు కల్పించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున మన దాతలందరికీ కూడా మన మానవతా భీమవరం శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనికి మన శాఖ అధ్యక్షులు పెనుమిచ రామ్మోహన్ వర్మ గారు అన్ని కార్యక్రమాలకు కూడా ఆయనే స్ఫూర్తి, ఆయనే ఆద్యులు. వారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలకు, ఆయన చేస్తున్న కార్యక్రమాలకు మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటామని. ఓకే సార్. పెనుమచ్చ రామ్మోహన్ వర్మ గారు భీమవరం ప్రేమాలయానికి, అందులో ఉన్నటువంటి వృద్ధులకి ఆయన ఎంతో స్ఫూర్తితోటి వాళ్ళకి ప్రేమ సేవ అందించాలనే భావనతోటి వారికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు సహకారంతో ఈ రోజున పెద్ద ఎత్తున ఒక 60,000 రూపాయలు ఎక్విప్మెంట్ని ఆశ్రమానికి అందించి, మరి ఆశ్రమ వాసులందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలని, అంతేకాకుండా వాళ్ళందరూ కూడా భగవద్ధ్యాసతోటి మరి ఆనందంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో, మానవతా స్ఫూర్తితోటి మానవతా మిత్రులందరూ, మా నాయకులైనటువంటి రామం గారి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి నమస్కారం. భీమవరం శాఖ అధ్యక్షులు పెనుమచ్చ రామ్మోహన్ వర్మ కోనారామం గారికి మరి వృద్ధుల మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ, మరి ఇంకోటో కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి విలువ, వాల్యూస్ ఇస్తూ ఏదైతే చివరి రోజుల్లో వృద్ధాప్యాన్ని చేరిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి ఈ వృద్ధులందరూ కూడా ఇలాగ ఆశ్రమాలను ఆశ్రయించడం జరుగుతుంది. వారి మంచి చెడ్డల కోసం భీమవరం పరిసర ప్రాంతాల్లో మాదేపట్నం కానీ, తాడేరులో ఉన్నటువంటి ఆశ్రమం కానీ, అలాగే ఈ ప్రేమాలయం కానీ, వీళ్ళ ఆశ్రమాలకి ఏం కావాలని అడిగి మరి వారంలో 2 సార్లు ఎక్కడ కూడా భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వారి అవసరాలకి ఎక్విప్మెంట్ ఏం కావాలని అడిగి చేస్తూ ఉంటారు. వారికి ఏదైతే అవసరం అని చెప్పేసి మరి వర్మ గారు సంపూర్ణంగా దీని మీద మరి మంచి స్ఫూర్తిదాయకంగా, మరి ఆయనకి వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు వారు సహకరిస్తున్నారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాల్యం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గీతంస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ చిక్కా వేణుగోపాలమూర్తి, డైరెక్టర్ సిహెచ్ మధురత అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో భాగంగా గురువారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ గీతం స్కూల్ విద్యార్థులకు భగవద్గీత శతక పద్యాల పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 29 మంది విద్యార్థులకు భగవద్గీత శతక పద్య పోటీలు నిర్వహించామని అన్నారు. నా పేరు ఆశ్రిత, నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు శ్రీ గీతాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను పద్యాలు చెప్పబోతున్నాను. వేదాలు కన్నా అవని ఇది, వేదాంతం ఇచ్చిన ధన్వి ఇది, భారతే తాహేన భక్తే ఇది, బహుభాగ్యాల దేశమే ఇది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెల్లవారుజామున లేచి చెప్పే శ్లోకం: కరగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కర్మూలాస్తి గౌరి, ప్రపాదేకర దర్శనం. స్నానం చేసే ముందు చదివే శ్లోకం: గంగే చైవ నైచైవ గోదావరి సరస్వతి, ధర్మదేశిని కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఒక్కటేరా తెలుగుదేశం, ఒక్కటేరా తెలుగు భాష, ఎక్కడున్నా తెలుగులందరూ ఒక్కటేరా ఒక్కటేరా. ఆర్కులోయల్ల గాలికొండ, హైదరాబాద్ గోలకొండ, కలిపి కట్టిన తెలుగు తల్లి, కంటసీమల్ల పూలకొండ ఒకటే. తెలుగుదేశం మనదైన, తెలంగాణంటే మనమైన, మధురం 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 మధురం, ఆంధ్రం అంటే అతి మధురం. ఒకటే గోదావరి నది, ఒకటే కృష్ణా నది, 2 నదులుగా తెలుగు జాతి గుండెలో ఒకటైన సాగరం ఒక్కవైపు నిజం, సాగరం ఒక్కవైపున తెలుగు తల్లికి వీధి చల్లని అలలు. శ్రీ విజ్ఞాన వేదిక రంగస్వామి గారు ఈరోజు గీతం స్కూల్ ప్రాంగణానికి వచ్చి మా స్కూల్ విద్యార్థుల చేత ఉగాది పండుగకు సంబంధించి ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యతని, ఆ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని మీ పిల్లల్లో ఏ విధంగా ఉన్నది అనేది వెలికి తీయడం కోసం చిన్నటి కార్యక్రమాన్ని మా స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా పై నుంచి కింద వరకు అంటే LKG నుంచి 9th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రతి విద్యార్థి కూడా అద్భుతమైన పోటీలలో పాల్గొని దీనికి సంబంధించి పద్యాలను, తెలుగు భాషకు సంబంధించిన పద్యాలను
అత్యద్భుతంగా మంచి కంఠస్వరంతో చెప్పడం జరిగింది. ఈ పిల్లల మనోభావాలతోటి పద్యాలతోటి ఇంకా తెలుగు భాష బాగా ఇంకా బయటికి తీసుకురావడానికి విద్యార్థులు కానీ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు కానీ మంచి కృషి చేస్తున్నారని చెప్పి ఆ టీచర్ల ముఖంగా ఆ ప్రిన్సిపాల్ గారు మధురత్ గారి ఆధ్వర్యంలో ఈ సెక్రటరీ కర్పణ నేను మూర్తి గారిని మీకు తెలియచేసుకుంటున్నాను. ఉగాది తెలుగు పండుగ, తెలుగు భాష పండుగ, తెలుగువారి పండుగ. అందుకని దీనికి అంతరాలు లేవు, ఏమీ లేవు. చాలా తెలుగు భాష చాలా అనంతమైంది. మరి చిన్నారుల నుంచి కూడా ఈ పండుగల గురించి సాంప్రదాయాల గురించి చెప్పాలని చెప్పేసి అనేక పాఠశాలల్లో కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఉపాధ్యాయులు కూడా గీతం స్కూల్లో చక్కగా వీళ్ళందరికీ అన్నీ నేర్పారు. ఇక్కడ పాడుతుంటే ఒక పిల్లలు పాడుతుంటే ఇప్పుడు 40 మంది ఇంట్లో పార్టిసిపేట్ చేస్తే ఆ ఒక్కడు ఒక పద్యం, ఒక కవిత, ఒక అసలు మన జాతి ఇంకా తెలుగు భాష బతుకుందని చెప్పేసి గీతం స్కూల్లో తెలియజేస్తున్నారు. వేణుగోపాల్ హెచ్ఎం గారు ఇప్పుడే వచ్చాము, మేము 10 నిమిషాల ముందు చెప్పిన కార్యక్రమం. ఒక్కొక్కళ్ళ పిల్లల చేత ఈ తెలుగు భాష గురించి మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి 30వ తారీఖున ఆదివారం భీమేశ్వరం గుడిలో వేడుకలు జరుగుతాయి. మీరు ఎవరన్నా అక్కడికి వచ్చి చక్కగా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తే అక్కడ ప్రాచీన కళా వైభవాలు చూపిస్తాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. భీమవరం పట్టణంలో ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో ఘనంగా డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు జన్మదిన వేడుకలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం. భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.